శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ జూబ్లీ హిల్స్ లో ఎలక్షన్ అవ్వటం జరిగింది. అవును. ప్రధానంగా ఒక 3 పార్టీలు. ఆ 3 పార్టీల్లో ఏ పార్టీ విన్ అవ్వచ్చు ఇవాళ తెలుస్తోంది. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కి తెలిసిపోతుంది. ఓకే. మీ అంచనా ప్రకారం ఏ పార్టీ రావచ్చు, ఎందువల్ల? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మీరు అడిగిన ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం చెప్పొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. అయితే వాళ్ళ ముగ్గురు డేట్ ఆఫ్ బర్త్స్, టైమ్ ఆఫ్ బర్త్స్ పర్ఫెక్ట్గా ఉండాలి, ముగ్గురువే ఉండాలి. అందులో ఒక్క వ్యక్తి తీసుకొని ఇప్పుడు మనకి అతను ఎవరో మరణించడం వల్ల రీఎలక్షన్స్ వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళ అందులో మళ్ళీ చిన్న వివాదం, అంటే ఆవిడెవరో వస్తే కాదు ఆవిడ కాదు నేనున్నా ఇంకెవరో వచ్చారు, మరి ఎవరు నిలబడ్డారని మనకు కరెక్ట్గా లేదు. సో బీఆర్ఎస్ నుంచి ఒక స్త్రీమూర్తి నిలబడ్డట్టుంది, అండ్ కాంగ్రెస్ నుంచి ఒకరు, అండ్ బీజేపీ నుంచి ఒకరు నిలబడ్డారు. వీళ్ళ ముగ్గురు డేట్ ఆఫ్ బర్త్లో ఉండాలి, ఒక్కరిదున్నా సరిపోదు. ఎందుకంటే ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు బీజేపీలో క్యాండిడేట్ది మనం తీసుకున్నాం అనుకోండి, తీసుకొని ఈయనకి రాజయోగం ఉంది ఇంకేంటి ఈయన వచ్చేస్తాడని చెప్పామనుకోండి ఉదాహరణకి, అంతకంటే కాంగ్రెస్ వాళ్ళది ఎక్కువ ఉంది. ఉదాహరణకి కాంగ్రెస్ నిలబడ్డ పర్సన్ది ఎక్కువ బలం ఉంది, అప్పుడు ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారు. కానీ కాంగ్రెస్ కంటే ఎక్కువ బలం ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అమ్మాయికి వచ్చింది అనుకోండి, ఉందనుకోండి, అప్పుడు వీళ్ళిద్దరికంటే ఎక్కువ బలం ఆవిడకుంది కాబట్టి ఆవిడ గెలిచే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా డేటు, టైము, ప్లేసు ఉండాలి. ఇలాంటి రాజయోగాలు ఉన్నాయా లేవా, అసలు వీళ్ళు గెలుస్తారా గెలవరా చూడడానికి 30 సూత్రాలు ఉన్నాయి ఆస్ట్రలాజికల్గా. మనకి లాస్ట్ టైం కూడా చాలామంది ఫెయిల్యూర్ అవడానికి కారణాలు ఏమిటి రాజకీయ పరంగా అంటే, నెట్లో చూసినటువంటి డీటెయిల్స్ తీసుకుంటారు. నెట్లో ఏదో డీటెయిల్స్ ఉంటాయి, తీసుకొని సరే ఈ రాశి వాళ్ళది కదా అని చెప్పినప్పుడు ఏమవుతుంది, ప్రత్యర్థులది అసలు ఏంటి, వాళ్ళ బలం ఎంత ఉందో చూడకుండా, ఇప్పుడు మనకి రామాయణ మహాభారత యుద్ధాల్లో కూడా అసలు అపోజిషన్ పార్టీ వాళ్ళ బలం ఎంత, వాళ్ళు ఎటువంటి వ్యూహం పన్నారు, మనం ఎటువంటి వ్యూహం పన్నాలనేది ఉంటుంది. అయితే ఎవరైనా రాజకీయాల్లో బాగా రాణించాలంటే గనక ఇక్కడ రవి బాగుండాలి, రాజ్యాన్ని ఇచ్చేవాడు. ఈ కలియుగంలో రవి కంటే మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ ఏంటంటే రాహు బాగున్నాడంటే వాళ్ళు రాణించేస్తారు, ఇంకా తిరుగులేదు. అంటే ఖచ్చితంగా, ఎందుకంటే అమ్మ మీరు ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ క్రితంకి 30 ఏళ్ళ నుంచి మారుతున్నటువంటి సంఘటనలు ఏమిటి అంటే, రాహు ప్రభావ సంబంధంగా వెళ్తుంది రాజకీయం కానీ, సినిమా ఫీల్డ్ కానీ, సొసైటీ కూడా. అంటే ఏంటి, సోషల్ మీడియాస్లో ఫేమస్ అవ్వడము, లేకపోతే సోషల్ మీడియాయే ప్రపంచాన్ని నిర్ధారించడము, అంతే కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల కథనాలు మనం ప్లే చేస్తున్నాము, ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చేస్తుంది అక్కడ. వీళ్ళు మంచి వాళ్ళని కొంత వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవచ్చు, వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఒక నెగటివ్ ప్రచారం చేయొచ్చు. అయితే జాతకాలతో చూసి చెప్పేది ఒక ఎత్తు అయితే, నా అంచనా చెప్తున్నాను నేను. నేను అంటే నా అంచనా ఇలా ఉంది, ఇది జాతకంతో సంబంధం లేకుండా నా ఆలోచన అయితే బీఆర్ఎస్ వస్తుందని. అయితే ఇక్కడ చాలామంది అనేది ఏంటంటే, నాతో అనడం ఏమన్నారంటే, లేదంటే ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఉంది కదా, ఇందాక కూడా అన్నారు సార్, అన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఎప్పుడైనా కాంగ్రెస్ అధికారంలో ఉండే పార్టీ ఛాన్సెస్ ఎక్కువ ఉంది అంటున్నారు. బీజేపీకి అయితే అసలు పెద్దగా లేదు, కానీ 99% మాత్రం బీఆర్ఎస్కి ఎక్కువ చూపిస్తుంది. కాకపోతే మనం గతంలో కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయే ముందు ఒకసారి చెప్పాం, 1.5-2 ఏళ్ల ముందు, ఏమంటే వీళ్ళు టీఆర్ఎస్గా మార్చుకోవాలి. అప్పుడు వీడియోలు ఇప్పటికే ఉన్నాయి, టీఆర్ఎస్గా మార్చుకోకపోతే వీళ్ళు అనవసరంగా వీళ్ళు కోల్పోతుంటారు పదవుల్ని అని. ఇక్కడ ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే బీఆర్ఎస్ అనే పేరు పెద్ద మైనస్. అది టీఆర్ఎస్ అనేటువంటి అక్షరాలకు ఉండేటువంటి శక్తి వేరు, బీఆర్ఎస్ అనేటువంటి అక్షరాలకు ఉండే ఆ కాంబినేషన్కి ఉండే శక్తి వేరు. చాలా మోస్ట్ పవర్ఫుల్ అది అసలు టీఆర్ఎస్ అనేది. వీళ్ళు ఇప్పటికైనా సరే నెక్స్ట్ ఎలక్షన్ కల్లా టీఆర్ఎస్ తెచ్చుకుంటే మంచిది. బీఆర్ఎస్ అనేటువంటిది ఏమైపోతుందంటే ఆర్ పక్కన ఉండే బీకి, ఇప్పుడు మీరు అలా అనొచ్చు ఏమిటంటే మరి బీజేపీకి బీ ఉంది కదా, మరి వాళ్ళు సెంట్రల్లో వెళ్తున్నారు కాబట్టి జే పక్కన ఉండే బీ వేరు, ఆర్ పక్కన ఉండే బీ వేరు. ఒక పులి ఉందమ్మా, ఆ పులి పక్కని జింక్ ఉందనుకోండి తినేస్తుంది, అదే పులి పక్కన సింహం ఉంటే ఇది భయపడుతూ ఉంటుంది. అట్లాగే మనం డ్రెస్ వేసుకున్న ఒక కాంబినేషన్ ఉంటుంది, ఇది ఇప్పుడు ఈ కలర్ వేసుకున్న దీనికి బ్లాక్, లేకపోతే కింద వైట్ ప్యాంట్,
అంతేగాని దీని ఇంకోటి ఏదో వేరే కలర్ ఏదో వేసుకుంటే ఎలా ఉంటుంది? సెట్ అవుతుంది. అది సెట్ కాదు. ఉమ్. అసలు అదంతా డిఫరెంట్ కలర్స్ ఎట్లా అయితే కాంబినేషన్ ఎలా అయితే మన కలర్స్లో కానీ మనం వండే వంటల్లో కూడా చూడండి. కొంతమంది అసలు అసలు ఏమేం కాంబినేషన్ వేస్తారో తెలియదు. నిజం. మొన్న అయితే ఒక ఆవిడ బీరకాయ వంకాయ కలిపేది వండిందమ్మా. అసలు అదేం కాంబినేషను? ఓకే. బీరకాయ టమాటానో టమాటా వంకాయో సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్. అంటే వాళ్ళకి ఎలా అయితే ఒక కాంబినేషన్ ఒక వంట టేస్ట్ని మార్చేస్తుందో, ఒక డ్రెస్ కలరు మనిషి యొక్క లుక్ను మార్చేస్తుందో, అక్షరాల మధ్యన ఉండేటువంటి ఇది ఆ పార్టీ యొక్క దీన్ని తగ్గిస్తూ ఉంటుంది. కాకపోతే మూడిటిని మనం జనరల్గా అంచనా వేసుకుంటే, ఇప్పుడు ఉండేటువంటి దేశకాల పరిస్థితులను అంచనా వేసుకుంటే, ఇంతకాలం పరిపాలన కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన అంచనా వేసుకుంటే, గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులను కొంచెం అంచనా వేసుకుంటే, అంటే వాళ్ళ జన్మజాతకాలు లేవు కాబట్టి బీఆర్ఎస్కే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని నా ఆలోచన. ఇది జాతకాలు లేవు, జాతకాలు ఉంటాయి నేను ఖచ్చితంగా వీళ్ళే వస్తారు, ఇంకా తిరుగులేదు అనేవాడిని. రైట్. ఎప్పుడు కూడా ఈ రాజయోగాల్ని కంప్లీట్గా స్టడీ చేయాలి. అది కూడా కొంతకాలమే ఉందా? ఇప్పుడు మొన్నొకతను చనిపోయాడు బీఆర్ఎస్ పార్టీలో. అతను మరి అంటే కొంతకాలమే రాజ్యమేలే కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా మనిషి ఒక్కోసారి రాజీనామా ఇవ్వడం కానీ లేకపోతే మరణించడం కానీ జరుగుతుంది. ఎందుకంటే మీరు గమనించండి, చాలామంది పొలిటీషియన్స్ మంచి దీంట్లో ఉన్నప్పుడు చనిపోతుంటారు. ఎందుకంటే 10th హౌస్ ఈజ్ ఆల్సో ఆయుష్ని నిర్ధారించే స్థానం. ఎందుకంటే న్యాచురల్ 10th హౌస్ లార్డ్ శని. శని ఆయుష్ కారకుడు. కాబట్టి అక్కడ ఏదైనా శాటర్న్ ఏమైనా వాళ్ళకి కొంచెం పాడయ్యాడు. ఇక్కడ ఇంకోటి ఉంటుంది. ఎలా ఉంటుందంటే, సరేనండి ఇప్పుడు మనకి ఈ హోమాలు యజ్ఞాలు చేయిస్తుంటారు చూసారు. రాజశ్యామల హోమం చేయించారంటే అందుకే సీఎం అయ్యారు, ఆయన పలానా పెద్ద యజ్ఞం చేశాడు అందుకే ఆయన పిఎం అయ్యారు అంటుంటాం. మరి ధనం అందరి దగ్గర ఉంటుంది. రాజకీయ నాయకులు అంటేనే చక్కగా వాళ్ళకి కొన్ని బిజినెస్లు ఉండడము, అసర్ట్స్ ఉండడం, బాగా డబ్బులు ఉంటాయి. మరి ఆపోజిషన్ పార్టీ వాడు కూడా చేయించుకుంటాడు కదా రాజశ్యామల. మరి ఇద్దరూ రాజశ్యామల చేసినప్పుడు ఎవరు గెలుస్తారు అంటే, ఎవరి దగ్గర ఎక్కువ కష్టపడ్డారో, ఎవరికి యోగం ఉందో, ఎవరు కాస్త అయినా సరే ధర్మబద్ధంగా ఆ పూజలో పార్టిసిపేట్ చేయడమో లేదా ఎంతో కొంత ప్రజలకు చేద్దామని అనుకున్నారో, ఇవన్నీ ఒక ఎత్తు అయితే యోగం ఎవరికి ఉందో వాళ్ళ వైపుకే ఎక్కువగా కాంబినేషన్ ఉంటుంది. ఓకే. కాకపోతే మరి ఈయన చేయించాడు కదండి, ఇది వేస్ట్ అయిపోయినట్టేనా అని చాలామందికి సందేహం కలుగుతుంది. ఇది ఎక్కడా వేస్ట్ అవ్వదు. ఏమంటే లాస్ట్ టైం చేయించాం వేస్ట్ అయిపోయింది అంటే, లాస్ట్ టైం చేయించింది మళ్ళీ ఈసారి నీకు యోగం ఉంటుంది, కనెక్ట్ అవుతుంది అట్లా. కాబట్టి నా ఆలోచన అయితే జాతకాలు కాకుండా, ఎందుకంటే జాతకాలు మన దగ్గర లేవు కాబట్టి వాళ్ళవి, బీఆర్ఎస్కే 99% ఛాన్సెస్ ఉంది. ఓకే. అయితే ఇక్కడ ఇంకొక విషయం అమ్మ, ఓటింగ్ శాతం యాక్చువల్గా 60% ఉండవలసింది 42%కి తగ్గిపోయింది. ఇది కొంచెం బీఆర్ఎస్కి మైనస్ అయ్యే ఛాన్సెస్ చూపిస్తుంది. అదే ఓటింగ్ శాతం కనుక 60% అయి ఉంటే ఇంక తిరుగులేదు. కానీ ఇక్కడ 42% అవ్వడం అనేటువంటిది ఇది కాంగ్రెస్ కొంత ప్లస్ అవుతుంది. బట్ బీజేపీకి అయితే ఇంకా అది ఛాన్సెస్ ఇస్ వెరీ లెస్, లేదు, మనం దాన్ని తీసుకోవడానికి లేదు. అలానే బీజేపీ పార్టీ తక్కువ పార్టీ అని కాదు, సెంట్రల్లో మంచి పార్టీ. కాకపోతే ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ని బట్టి ఈ ఓటింగ్ శాతం తగ్గినందుకు కొంచెం ఇది ఎఫెక్ట్ అవుతుంది బీఆర్ఎస్కి అనేది నాకు అనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.